రాజమహేంద్రవరం రూరల్ కాతేరు శివారు సీతారామాగ్రహారంలోని కళ్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర పంచాస్య పావన సమేత శ్రీమతి అభీష్ట గణపతి పంచాయతన దేవాలయంలో నిత్య భగవద్గీత పారాయణలో భాగంగా ఈరోజు 7వ అధ్యాయం పారాయణం చేయడం అనేది జరిగింది. సర్వేభ్య శ్రీకృష్ణ పరబ్రహ్మానుగ్రహ సిద్ధిరస్తు. లక్ష్మీకాంతం కమలనయనం జ్యోతిర్ధ్యానగమ్యం పద్య విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. శ్రీమద్భగవద్గీత అథ సప్తమోధ్యాయः జ్ఞాన విజ్ఞాన యోగः. శ్రీభగవానువాచ మయ్యాసక్తమనః పార్థ యోగం యుంజన్మదాశ్రయः అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. ఓ పార్థ, అనన్య భక్తితో నాయందే ఆసక్తమైన మనస్సు కలిగిన వాడవై ఉండుము. అనన్య భావముతో మత్పరాయణుడవై యోగమునందు నిమగ్నుడు వగుము. అట్టి నీవు సంపూర్ణ విభూతి బల ఐశ్వర్యాది గుణయుక్తులను సర్వ ప్రాణులకు ఆత్మస్వరూపులను అయిన నన్ను సమగ్రముగా తెలుసుకొని విధమును వినుము. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. నేను నీకు విజ్ఞాన సహితముగా తత్వజ్ఞానమును సంపూర్ణముగా తెలిపెదను. దీనిని ఎరిగిన పిమ్మట ఈ జగత్తులో తెలుసుకొనవలసినది ఏదీనూ మిగలదు. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. వేల కొలది మనుష్యులలో ఎవడో ఒకడు మాత్రమే నన్ను గూర్చి తెలుసుకున్నట్టుకు ప్రయత్నించును. అట్లు ప్రయత్నించిన వారిలో కూడా ఒకనొకడు మాత్రమే మత్పరాయణుడై నా తత్వము అనగా ఆ యథార్థ స్వరూపమును ఎరుగు. భూమిరాపో నలో వాయుః ఖమ్మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహు యయేదం ధార్యతే జగత్. ఓ మహాబాహు, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని నా ప్రకృతి 8 విధములుగా గలదు. 8 భేదములు గల ఈ ప్రకృతిని అపరా లేక జడ ప్రకృతి అని అందురు. ఇది కాక ఈ సంపూర్ణ జగత్తును ధరించునట్టి మరి ఒక ప్రకృతి కలదు. అదియే నా జీవరూప పరా ప్రకృతి లేక చేతన ప్రకృతి అని తెలుసుకొనుము. ఏతద్యోనీని భూతాని సర్వాణి ఉపధారయ అహం కృష్ణస్య జగతః ప్రభవః ప్రళయస్తథా. ఓ అర్జున, సమస్త ప్రాణులను ఈ 2 విధములైన ప్రకృతుల నుండి ఉత్పన్నమగుచున్నవి. ఈ జగత్తు యొక్క ప్రభవము ప్రళయము నా వలననే జరుగుతున్నవి. అనగా ఈ సంపూర్ణ జగత్తుకు నేనే మూలకారకుడను. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ఓ ధనంజయ, నాకంటేనూ పరమ కారణమైనది ఏమీనూ లేదు. ఈ జగత్తునందలి వస్తువులన్నీను సూత్రమున మణుల వలె నాయందే కూర్పబడి ఉన్నది. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం ఋషు. ఓ అర్జున, జలములో రసతన్మాత్రం నేనే, సూర్యచంద్రులను కాంతిని నేనే, వేదములన్నింటిలోనూ ఓంకారమును, ఆకాశము నుండి శబ్దమును, పురుషుల యందు పౌరుషమును కూడా నేనే. పుణ్యో గంధః పృథివ్యాం చ
తేజశ్చాస్మి విభావస జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. పృథ్వీ యందు పవిత్ర ధనాత్మక, అగ్ని యందు తేజస్సును, సమస్త ప్రాణులలో జీవశక్తిని, తాపసులలో తపస్సును నేనే. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం. బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం. ఓ పార్థ, సమస్త భూతములకును నన్ను సనాతనమైన బీజముగా తెలుసుకునము. ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞను, తేజవంతులలో తేజస్సును నేనే. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం. ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ఓ భరత శ్రేష్ఠ, బలవంతులలో కామరాగరహితమైన బలమును నేను. భూతములన్నింటి యందును ధర్మమునకు విరుద్ధము కాని కామమును నేనే. ఏ చైవ సాత్వికా భావా రాజసాస్తామసాశ్చ యే మత్త ఏవేతి తాం విద్ధి నత్వహం తేషు తే మయి. సాత్విక, రాజస, తామస భావములన్నీను నా నుండియే కలుగుతున్నవని తెలుసుకున్నాము. కానీ యథార్థముగా వాటిలో నేను గాని నాలో అవి గాని లేవు. నేను త్రిగుణాతీతుడను. త్రిభిర్గుణమయైర్భావైః యభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమౌల్యం. ఈ జగత్తు అనగా ప్రాణి సముదాయం ఇచ్ఛాద్వేష సముఖ్యేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గేయంతి పరం తప. భరతవశీ ఓ అర్జున, జగత్తునందు ప్రాణులనేను రాగద్వేషముల వలన కలిగిన దుఃఖ సుఖాది ద్వంద్వముల ప్రభావంచే అంతులేని మోహములో పడిపోతున్నవి. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతాః. నిష్కామ భావముతో పుణ్యకర్మలను ఆచరించు పురుషులు పాపములన్నీను రూపుమాసిపోవు. అట్టి వారు రాగద్వేష జంతువులైన సుఖ దుఃఖాది రూపమోహముల నుండి విముక్తులయ్యదరు. దృఢ నిశ్చయము కలిగి అట్టి భక్తులు అన్ని విధములా నన్నే భజింతురు. జరామరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం అధ్యాత్మం కర్మ చాఖిలం. నన్ను శరణ పొందిన జరామరణ విరుద్ధమైన ప్రయత్నించు పురుషులు అపర బ్రహ్మను, సమస్త అధ్యాత్మమును, సంపూర్ణ కర్మను తెలుసుకొందురు. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేద న కశ్చన. ఓ అర్జున, గతకాలమునకు చెందినట్టువీను వర్తమాన కాలమునందున్నట్టువీను అయిన చరాచర ప్రాణులన్నింటినీ నేను ఎరుగుదును. అంతేకాక రాబోయే కాలమున ప్రభవించు ప్రాణులను గూర్చి కూడా నేను ఎరుగుదును. కానీ నా యందు భక్తి శ్రద్ధలు కలవారు తప్ప వేరెవ్వరూ నన్ను ఎరుగజాలరు. సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞం చ యే విదుః ప్రయాణ కాలేపి చ మాం తే విదుర్యుక్తచేతసః. అధిభూత, అధిదైవ, అధియజ్ఞములతో పాటు అందరికి నీ ఆత్మరూపుడనైన నన్ను అంత్యకాలమునందైనను తెలుసుకుని వారు నిశ్చల బుద్ధితో నన్నే చేరుదురు. హరి ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే
ज्ञान विज्ञान योग नाम सप्तमोऽध्यायः। अथ गीता महात्म्यम्। गीताशास्त्रमिदं पुण्यं यः पठेत् प्रयतः पुमान् विष्णोः पदमवाप्नोति भयशोकादिवर्जितः। गीताध्ययनशीलस्य प्राणायामपरस्य च नैव सन्ति हि पापानि पूर्वजन्म कृतानि च। मलनिर्मोचनं पुंसां जलं स्नानं दिवे दिवे। सकृद्गीताम्भसि स्नानं संसारमलनाशनम्। गीता सुगीता कर्तव्या किमन्यैः शास्त्रविस्तरैः या स्वयं पद्मनाभस्य मुखपद्माद्विनिसृता। भारतामृत सर्वस्वं विष्णोर्वक्त्राद्विनिसृतं। गीता गङ्गोदकं पीत्वा पुनर्जन्म न विद्यते। सर्वोपनिषद्वेदाः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। एकं शास्त्रं देवकी पुत्र गीतम् एको देवो देवकी पुत्र एव एको मन्त्रस्तस्य नामानि यानि कर्माप्येकं तस्य देवस्य सेवा। हरि ओम तत्सत्। धर्मस्य जयोस्तु अधर्मस्य नाशोस्तु प्राणस्य सद्भावनास्तु विश्वस्य कल्याणमस्तु लोकाः समस्ताः सुखिनो भवन्तु। अस्मिन् देशे सर्वजनेभ्यः सर्वे जनाः सुखिनो भूत्वा सुखिनो भवन्तु। स्वस्ति।